సో ఆల్రెడీ గైస్ వాట్సాప్ ఎవ్రీబడి ఇట్స్ మీ ఆకాష్ వెల్కమ్ టు ద న్యూ బ్రో. అందరికీ రామ్ రామ్ బాయ్. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ అందరూ. గైస్ ఇవాళ ఏంటంటే మనము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది మన సంగీ టెంపుల్ దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్ అదొకటే. ఇప్పుడు ఆడికి వెళ్ళినాక చూపిస్తాయి ఏందనేది. చాలా మంచిగా ఉంటుంది, చాలా స్పెషల్ కూడా సంగీ టెంపుల్ అనేది. చాలా పబ్లిక్ ఉంటారు. గైస్ చెప్దాం మర్చిపోయినా కానీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అందరు ప్రతిసారి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఒక్కసారి కాదు కానీ ప్రతిసారి అంటే ప్రతి ఇయర్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను గైస్. ఇంకోటి నేను ఫర్గాట్ ఇంకోటి ఏంటంటే మనము బండి రివ్యూ చేయలేదు. బండి రివ్యూ ఎట్లుందని సో కామెంట్ చేయండి అందరూ. బండి రివ్యూ ఎలా అనేది నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో బెస్ట్ బండి అంటే R15 గైస్. ఎందుకంటే మైలేజ్లో కానీ స్పీడ్లో కానీ అన్నిట్లో బెస్ట్ ఏదంటే R15. కానీ నిజంగా ఒకటి ఏంటంటే ఇప్పుడు 200cc వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జలాయించుకునే తోటి మొత్తం ఇది R15 తోటి జలాయించుకుంటారు. ఎందుకంటే దీని నిన్న పికప్ ఏ బండికి ఉండదు గైస్. ఇప్పుడైతే మనం ఫ్యూల్ కొట్టించుకున్నాం. ఫ్యూల్ కొట్టించుకున్నాక తర్వాత మనం వెళ్ళిపోదాం అనమాట సంగీ టెంపుల్కి. ఆడ దర్శనం చేసుకు సో గైస్ ఇప్పుడైతే మనము ఫ్యూల్ కొట్టిద్దాం. ఫ్యూల్ కొట్టేసి జల్దీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది అక్కడ టెంపుల్ దగ్గర. చలో ఫాస్ట్ గైస్. ఇప్పుడైతే మనం ఫ్యూల్ కొట్టించినాం అనమాట. చలో ఫాస్ట్ ఫాస్ట్. గాయస్ అయ్యా కారు చూసిరా గాయస్, లిటరలీ మొత్తం దుమ్మంతలు వేసిపోయింది గాయస్. మొత్తం కార్ అంతా పొట్టుపొడి అయిపోయింది. అయ్యా నైట్ అయినట్టుంది అది, ఇంకా తీసుకోలే కార్ని. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా టెంపుల్కి వెళ్తాము. వచ్చేటప్పుడు చూద్దాము, వచ్చేటప్పుడు వీలుంటే చూద్దాం. గాయస్ ఇదే గాయస్ కోయడగుట్ట అంటారు. అప్పుడు మనం వీడియో చేసాం కదా కోయడగుట్ట మీద. నెక్స్ట్ టైం ఫ్యూచర్లో డ్రోన్ తీసుకొని వెళ్దాము. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సన్ రైజ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మార్నింగ్ టైంలో. ఇక నెక్స్ట్ టైం అయితే మొత్తం క్యాంపింగ్ చేద్దాం అనమాట నైట్ టైం. గైస్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చినాం అనమాట. ఇది కొత్త రోడ్, ఇది రైట్ సైడ్ ఉన్నది. అది ఇంకోటి పాత రోడ్ ఉంటుంది, ఇంకా ముంగోటి ఉంటుంది. ఇప్పుడైతే కొత్త రోడ్లోకి వెళ్దాము. కొత్త రోడ్ అంట ఏమో మళ్ళీ చూద్దాం. కొత్త రోడ్లోకి వెళ్ళినాక తర్వాత పైకి వెళ్దాం.
గాయస్ ముంగడ అంట పార్కింగ్ టికెట్ అడుగుతున్నా. ఎందుకు బ్రో మొత్తం ముంగడ ఫ్రీ పార్కింగ్ దొరుకుతుంది, ఇది అట 20 రూపీస్ బొక్క ఇప్పుడు ఆయనకి. అందుకే మనం రిటర్న్ వెళ్ళిపోయి పాత రూట్లో వెళ్ళిపోయాం. పాత రూట్లో అయితే నో టికెట్ ఉండదు, ఏముండదు, సీదా గుసాయించవచ్చు. చలో గైస్ ఇప్పుడైతే మనకు పార్కింగ్ ప్లేస్ దొరికింది. జల్దీ బండి పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం ఇక. చలో ఇప్పుడు బండి పార్కింగ్లో పెట్టేసినాం. చలో మెయిన్ టోపీ కావాలి. ముందే ముందే గుండె వేయించుకున్నాను. అంటే మన తాత చచ్చిపోతే గుండె వేయించుకున్నా. ఇప్పుడు టోపీ వేసుకుంటూనే వెళ్ళాలి. గైస్ నాకు తెలిసి ఇది లాంగ్ రూట్ అవుతుంది అనుకుంటా. మనము అటుకెళ్ళి వెళ్దాం, ముంగడికెళ్ళి వెళ్దాం. చలో గాయస్ అసలుకైనా మెయిన్ గేట్ ఇది గాయస్, కానీ అటుకెళ్ళి పంపిస్తారు. ఇటుకెళ్ళి పోలీసు వాళ్ళు మొత్తము ఇప్పుడైతే లోపలికి పంపిస్తారు పోలీసు వాళ్ళు. అయితే పార్కింగ్ ఏడ పెడదాం అబ్బా, అసలు ఎక్కడ పార్కింగ్ పెట్టడానికి కూడా జాగలేదు. ఇప్పుడు బుక్ అయిపోతున్నా నేను మొత్తం. చలో ముంగడ యూటర్న్ తీసుకొని చక్కగా ఇప్పుడు టికెట్ అయినా తీసుకోవాలి, లేకపోతే గ్యాప్ దొరికితే ఏడైనా పెట్టేసి ఇటుకెళ్ళి నడుచుకుంటే వెళ్ళాలి. చలో ఏంది ఇంతగానం పోలీసులు ముందట, చాలామంది పోలీసులు గాయస్. ఇక్కడ గాయస్ మనం టెంపుల్కి వచ్చినామా తిరగడానికి వచ్చినామా, మొత్తం తిరగని అవుతుంది ఇక్కడ. చలో జల్దీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆడ ఏదైనా గ్యాప్ దొరికితే గ్యాప్లో వేసేద్దాం, గ్యాప్లో పార్కింగ్ చేసేద్దాం. ఆ తర్వాత టెంపుల్ దర్శనం చేసుకుందాం. మళ్ళీ తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటారు, ఫుల్ పబ్లిక్ ఉంటారు. గాయస్ ఇప్పుడైతే మనం ముంగడ పార్కింగ్ పెట్టేద్దాం. మంచిగా జాగా దొరికింది పార్కింగ్కి, గ్యాప్లో పెట్టేసి పార్కింగ్ సీదా దర్శనం వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇడికెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. ముంగడ గేట్కి వెళ్ళి ఆడికెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. గాయస్ ఇప్పుడైతే వచ్చినాం, లోపలికి వచ్చినాం. ఇక బ్రదర్ ఎవడు పతంగ ఎగిరేస్తుండు, ఓన్గా తయారు చేసినట్టు పతంగ. అది ఎట్లా ఉంది చూడండి గాయస్, మస్తు ఉంది గాయస్ పతంగ అయితే, జబర్దస్త్ ఉంది కదా పతంగ్. చలో ఇప్పుడైతే మనం గాయస్ సీదా లొకేషన్ గాయస్ ఎట్లా ఉందో, మస్తు ఉంది కదా, పీస్ఫుల్ ఉంది కదా చాలా. అంటే వీడియోలలో పీస్ఫుల్ ఉండదేమో కానీ దగ్గర అంటే సింగిల్గా వచ్చి చూడండి గాయస్, మస్తు పీస్ఫుల్ ఉంటుంది. గాయస్ ఇప్పుడైతే రైట్ సైడ్ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట మీదకి వెళ్ళాలన్నమాట. కానీ మీరు చాలా సినిమాలలో చూడవచ్చు సంగీ టెంపుల్ అనేది. అంటే దగ్గరికి వెళ్ళి చూపిస్తే చాలామంది చూసినట్టే ఉంటుంది. చాలా సినిమాలలో కూడా ఉన్నాయి సంగీ టెంపుల్ అనేది. చలో ఇప్పుడు జల్దీ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. గైస్ ఇంట్రెస్ట్ అనమాట, మెట్లుంటుంది మొత్తం, కాకపోతే క్లోజ్ చేసిరు. మొత్తం నడుచుకుంటూ పోవాలి పైకి. ప్రతిసారి ఇదే ఉంటుంది, మెట్లు ఓపెన్ చేయరు, ఇటుకెళ్ళి నడుచుకుంటూ పోవాలి మొత్తం. గాయస్ ఇప్పాక ఆడుండే అనమాట, ఆడికెళ్ళి యూటర్న్ తీసుకొని సాగా ఇట్లా వచ్చినాం. కానీ చూసిరా ఇదంతా తిరిగి రావాలి మొత్తం.
ఇది ఇట్లా మొత్తం 360 డిగ్రీస్ తిరిగి గైస్ దర్శనం అయితే అయిపోయింది. అందరూ లడ్లు స్వీట్లు తీసుకోతే నేను హెల్మెట్ పట్టుకొని పోతున్నా గైస్. ఇది విచిత్రం కదా, నెక్స్ట్ లెవెల్ లిటరలీ. హే మంకీస్, హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ మంకీస్. గైస్ పైకి పోయి దర్శనం చేసుకొని కిందికి వద్దామనేసరికి గైస్ చూడండి గైస్ బాయ్. సో గైస్ ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి ఈ బ్లాగ్ అయితే ఇప్పుడైతే ఎండ్ చేద్దాము. సో గైస్ అందరికీ ప్లీజ్ ఐ విల్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, మీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.